హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ హజీరా. ఇవాళ అయితే మనం పుల్లగా తీయగా కారంగా ఎన్నో పోషకాలతో నిండి ఉండే ఈ చట్నీ అయితే చూడబోతున్నామండి. ముఖ్యంగా తెలుగువారి పెళ్ళిళ్ళలో చాలా ఫేమస్ చట్నీ అన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది మన ఈ జామకాయ చట్నీ అండి. ఇంతవరకు ఎవరైనా చేసుకొని తిని ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా అయితే చేసుకొని తినాలనిపిస్తుంది. నేను మీకు ఈ జామకాయ గురించి అయితే చెప్పాలనుకుంటున్నానండి. మనకి ఈ జామకాయలో చాలా మినరల్స్, ప్రోటీన్స్, విటమిన్స్, పీచు పదార్థాలు, విటమిన్ B3, B6 లాంటి ఎన్నో ఆరోగ్యానికి ఉపయోగపడే విటమిన్స్, మినరల్స్ అయితే మనకి ఈ జామకాయలో దొరుకుతాయండి. ముఖ్యంగా ఫ్రూట్స్లో అయితే రారాజు అని చెప్పవచ్చు మనం ఈ జామకాయని. చాలా చీప్ అండ్ బెస్ట్గా అందరికీ సంవత్సరం అంతా లభించే ఈ జామకాయ తినడం వల్ల మనకి డయాబెటీస్, బీపీ లాంటి వ్యాధులు అయితే కంట్రోల్లో ఉంటాయండి. ప్రతిరోజు ఒక జామకాయ తినడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ జామకాయలో ఉండేటటువంటి కాల్షియము, మినరల్స్ హార్ట్కి కూడా చాలా మంచివండి. అందువల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ జామకాయ చట్నీ అయితే నేను మీకు చూపిస్తున్నాను చూడండి. నేను పండు మిర్చి అయితే వాడానండి. ఒక 10-15 పండు మిర్చి, కొద్దిగా ఉప్పు వేసి రోట్లో అయితే బాగా నూరుకోవాలండి. ఇలా రోట్లో చేసే పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం అండి. జామకాయలు మరీ పచ్చివి, మరీ పండువి కాకుండా మీడియంగా ఉన్నటువంటి జామకాయల్ని తీసుకోవాలి. ఈ జామకాయల్ని ఇలా పీసెస్గా కట్ చేసేసుకొని మనం పండు మిర్చి, ఉప్పు బాగా నూరుకున్న తర్వాత అందులో వేసేసి ఈ జామకాయల్ని బాగా మెత్తగా నూరుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసేసి బాగా నూరుకోవాలండి మనం మెత్తగా. పచ్చడి అయితే మనకి ఇక రెడీ అయిపోయినట్లేనండి. చూస్తున్నారు కదా, రెడీ అయిపోయిందండి మనకి పచ్చడి అయితే. ఇక ఈ పచ్చడి టేస్ట్ అయితే చూడకుండా ఉండలేనండి నేనైతే, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఉప్పు కారం సరిపోయిందో లేదో సమపాలల్లో ఒకసారి టేస్ట్ చేద్దామా? కొద్దిగా లేట్ అనిపిస్తుంది కానీ రోట్లో నూరుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆహా సూపర్. వెళ్ళి ఇక మనం ఈ జామకాయ చట్నీని పోపు పెట్టేసుకుందామండి. మీరు కూడా ఇవాళ దొరికితే ఖచ్చితంగా ఈ చట్నీ చేసి చూడండి. స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా జీలకర్ర, పొట్టు తీసి పక్కన పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 నుంచి 3 ఎండుమిరపకాయలు వేసేసి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ ఇలా వేయించుకోవాలండి. సన్నగా తరిగినటువంటి ఒక ఉల్లిపాయను కూడా ముక్కల్ని ఇందులో వేసేసి బాగా వేయించుకోవాలి. ఒక చిటికెడు పసుపు వేయాలండి. అప్పుడే మనకి ఈ చట్నీ మంచి కలర్ వస్తుంది. పసుపు కూడా మంచి యాంటీబయాటిక్ కదండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక ఒక గుప్పెడు కరివేపాకండి. ఇందులో ఈ కరివేపాకు ఫ్లేవర్ చూసారు, చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఈ చట్నీ కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఈ కరివేపాకు వేసేసి వేయించిన తర్వాత మనం మెత్తగా నూరి పక్కన పెట్టుకున్నటువంటి ఈ జామకాయ చట్నీని పేస్ట్ వేసేసి ఇక బాగా వేయించుకోవడమేనండి. ఈ జామకాయ చట్నీని మనం ఎంత బాగా వేయిస్తే పచ్చి వాసన పోయేంత వరకు అంత టేస్ట్ అనేది వస్తుందండి. మరి మనకు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక వేడి వేడి అన్నంలోకి వడ్డించేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.